ఇక మేడారాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి సీతక్క. 150 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్నారు. ఇందుకు టెండర్లు పిలుస్తామన్నారు. మేడారు సమ్మక్క సారలమ్మలను మంత్రి దర్శించుకున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. వచ్చే ఏడాది జనవరిలో జరగబోయే మహాజాతరకు సంబంధించిన పనులపై అధికారులతో సమీక్షించారు. అదేవిధంగా చిన్నపాటి రివ్యూ మన అధికారులు మరి పూజారులతో కలిపి రివ్యూ సమావేశాన్ని కూడా పెట్టుకున్నాం. రాబోయేటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు ఒక ప్రణాళికాబద్ధంగా దీర్ఘకాలిక లక్ష్యంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు 150 కోట్లను చరిత్రలో మొట్టమొదటిసారి సమ్మక్క సారలమ్మ జాతరకు పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని, భక్తుల విశ్వాసాలకు పూజార్ల నమ్మకానికి పూజకు అనుగుణంగా మరి కట్టడాలు కానీ ఇతరత్ర డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయాలని ఈసారి మరి 150 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి మరియు అడ్లూరు లక్ష్మణ్ మన ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు, మన జిల్లా వాస్తవ్యురాలు సోదరిమణి మరి సూర్యకక్క కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మేము స్థానికంగా ఉండేటువంటి అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఈసారి జాతర కూడా మనకు ముందస్తుగా రావడం జరిగింది. అదే కాకుండా ఒక దిక్కు వర్షాల అది కూడా పెద్ద ఎత్తున ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని వర్క్స్కి ఇప్పటికే టెండర్స్ కాల్ చేయడం జరిగింది. ఇంకా మిగతాయి కూడా టెండర్ కాల్ చేస్తూ టైం లిమిట్ కూడా పెడుతున్నాం. ఇష్టం ఉన్నట్టుగా మేము జాతర రేపనంగా ఇవాళ రోడ్లు లేదా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసి ఇస్తామంటే కుదరదు. కాబట్టి ప్రతి టెండర్ ఏ రోజు వేస్తున్నామో దానికి పలానా టైంలోపు చేసిస్తేనే ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేయాలి. సో ఈరోజు